హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా సాక్షి పేపర్‌లో వార్తలను చూద్దాం. చట్టాన్ని ధిక్కరిస్తే హైడ్రాను రద్దు చేస్తామని హైకోర్టు నిన్న చాలా సీరియస్‌గా చెప్పింది. ఫ్రీక్వెంట్‌గా ఈ మధ్య కాలంలో 4, 5 సార్లు చెప్పింది. మీకు చెప్తుంటే అర్థం అవ్వట్లేదా? హైకోర్టు ఉత్తర్వులను వ్యతిరేకంగా పనిచేస్తారా? అసలు మీరు ఏం పని చేస్తారని కూడా చాలా సీరియస్‌గా హెచ్చరించింది. అయినా గాని లెక్క చేయకపోతే నిన్న జస్టిస్ లక్ష్మణ్ గారు హైడ్రాని చాలా తీవ్రమైన పద్ధతిలో హెచ్చరించారు, వ్యాఖ్యలు కూడా చేశారు. ఇదే పద్ధతిలో జియో నెంబర్ 99 వ్యతిరేకంగా మీరు గిట్లా పనిచేస్తే అవసరమైతే హైడ్రా అనేది లేకుండా రద్దు చేసే అవకాశం కూడా కోర్టుకుంది. రద్దు చేస్తాం, తస్మాత్ జాగ్రత్త అని చెప్పారు. బట్ హైడ్రాని కోర్టు హెచ్చరించి పదే పదే హెచ్చరించి చట్ట వ్యతిరేకంగా చేస్తున్నారు, చట్ట వ్యతిరేకంగా చేస్తారు, మీరు చట్ట పరిధిలో చేయండి, కోర్టు ఉత్తర్వులను వ్యతిరేకిస్తున్నా అని చెప్పే పరిస్థితి వచ్చాక మరి హైడ్రా మంచి చేస్తానట, చెడు చేస్తానట. మంచి నిజంగానే ప్రభుత్వ నిబంధనలకు లోబడి ప్రభుత్వానికి ఉపయోగపడేట్టు ప్రజలకు ఉపయోగపడేట్టు నిజంగానే హైడ్రా పనితీరు ఉంటే పనిచేస్తే కోర్టు అన్నిసార్లు మొట్టకాయలేసి హెచ్చరించాల్సిన పరిస్థితి, అవసరమైతే హైడ్రా అనే వ్యవస్థనే రద్దు చేస్తామనే పరిస్థితి ఎందుకు వద్దంటే హైడ్రా చేసేది చట్ట వ్యతిరేకం. మరి చట్ట వ్యతిరేకమైన పనులు చేసే వ్యవస్థ అయినా వ్యక్తి అయినా ఏం చేయాలి? శిక్షించాలి. అవసరమైతే క్రిమినల్ కేసులు పెట్టాలి హైడ్రా పైన. పేదవాళ్ళకి సంబంధించిన రెక్కాడితే డొక్కాడని వాళ్ళకి సంబంధించిన గూడు మీద దాడి చేశారు. జేసీబీలు, ప్రొక్లెయిన్లు, బుల్డోజర్లు పెట్టి దాడి చేసి ఒక రకంగా విధ్వంసం చేశారు. ఒక రకంగా చట్ట వ్యతిరేకమైన పని చేశారు. దాడి చేసినందుకు కేసు పెట్టారు. ఎందుకంటే హైకోర్టు వ్యాఖ్యలే దానికి నిదర్శనం. జియో నెంబర్ 99 అనేది ఒకటి ఉంది. దాంట్లో కొన్ని నిబంధనలు పెట్టారు. దాన్ని ఎక్కడా పాటించట్లే. ఒక నోటీస్ ఇచ్చేది లేదు, నోటీస్ ఇచ్చి టైం ఇచ్చేది లేదు. శనివారం నోటీస్ ఇస్తారు, ఆదివారం కూల్చేస్తారు. కనీసం 2 వారాల ముందు నోటీస్ ఇవ్వాలి, వాళ్ళ వివరణ తీసుకోవాలి. వివరణతో సాటిస్ఫై కానప్పుడు, వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్తో సాటిస్ఫై కాకపోతే అప్పుడు కోల్చాలి. ఇవేవి పాటించట్లే. డైరెక్ట్గా విధ్వంసమే. ఒక ప్రభుత్వ యంత్రాంగమే, హైడ్రా అనేది ప్రభుత్వ యంత్రాంగం. ఇట్లాంటి విధ్వంసం చేస్తే మరి ఎవరికి చెప్పుకోవాలి ప్రజలు? కోర్టుకి. కోర్టు చెప్పిన పరిస్థితుల్లో ఉంటే ఏం చేయాలి? వ్యవస్థను రద్దు చేయాలి. అదే నేను చెప్పింది జస్టిస్ లక్ష్మణ్ గారు. ఇట్లాంటి ఓవర్ యాక్షన్లు చేస్తే చట్టాన్ని అసలు హైడ్రా అనేది లేకుండా చేస్తాం, రద్దు చేస్తాం. హైడ్రాన్ రద్దు చేయటం కాదు, వీళ్ళ ఉద్యోగాలు బేకాల. ఎవరైతే హైడ్రాన్ లీడ్ చేస్తున్నారో వీళ్ళందరూ ఉద్యోగాలు బేకాల. వాళ్ళు చేస్తున్న చట్ట వ్యతిరేకమైన పేదలపైన దాడి చేశారు. ఇది నిన్న చెప్పారు. అధికారులను హెచ్చరించిన హైకోర్టు, నీటి వనరులు, సర్కారు భూముల రక్షణకి మేము వ్యతిరేకం కాదు, కానీ రాత్రికి రాత్రే నగరాన్ని మార్చేయలేమని గుర్తుంచుకోండి. కూల్చివేతలపై దాఖలైన పిటిషన్లో జస్టిస్ కె లక్ష్మణ్ వ్యాఖ్యలు చేసిండు. నిన్న చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసిండు. ఇకపై జరగదంటూనే మళ్ళీ అదే తప్పు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ పార్క్ స్థలంలో నిర్మాణాలు చేపడుతున్నానని గాయత్రి మెంబర్స్ అసోసియేషన్ ఇచ్చిన వినతి పత్రం పైన హైడ్రా నోటీసులు జారీ చేసింది. నాలా, సేల్ డీడు, పంచాయతీ అనుమతులు ఇలా అన్ని డాక్యుమెంట్లు ప్రవీణ్ సమర్పించారు. అయినా కానీ పట్టించుకోకుండా, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సెలవు రోజున కూల్చివేశారని చెప్పారు. హైడ్రా స్టాండింగ్ కౌన్సిల్ రవీందర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ పంచాయతీ కార్యదర్శి బలవంతంగా అనుమతులు మంజూరు చేశారు, ఆ తర్వాత వాటిని రద్దు చేశారు. సెలవు రోజు కూల్చివేతల లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. వాదనల విన్న న్యాయమూర్తి ప్రతిసారి ఇలా జరగకుండా చూసుకుంటాం అంటూనే మళ్ళీ అదే తప్పు చేస్తున్నారని, గతంలో హైకోర్టు ఫుల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను లెక్క చేయకుండా చట్టాన్ని పాటించకుండా వ్యవహరిస్తే హైడ్రాను వ్యవహరిస్తే హైడ్రాను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన జియో 99 రద్దు చేస్తాం. హైడ్రా తప్పులకు రిజిస్టర్ నిర్వహించాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. హైడ్రా చేసే తప్పులను రికార్డు చేసుకోవడానికి కూడా ఒక రిజిస్టర్ మెయింటైన్ చేసే పరిస్థితికి రావచ్చట. ఇక ఇంత ఘాటైన వ్యాఖ్యలు చేశాక కూడా మారకపోతే ఇక మీ కర్మ, రద్దు చేస్తామని చెప్పింది. హైడ్రా రద్దు అయ్యే అవకాశం ఉంది. నాకు తెలిసి వాళ్ళు చేస్తున్న మొత్తం చట్ట ఉల్లంఘనలే, చట్ట వ్యతిరేకమైన పనులు. ఇది ఒక వార్త సాక్షి పేపర్ ఇచ్చింది. ఇంకోటి, సీఎంను కలిసే అవకాశమే లేదా, 4 దఫలు ప్రయత్నించిన నిరాశే, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య ఆవేదన. మాజీ ఎమ్మెల్యే ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇల్లెందుకు సంబంధించి 5 సార్లు ఎమ్మెల్యే చేసిండు. 4 సార్లు ముఖ్యమంత్రిని కలవడానికి ప్రయత్నం చేస్తే 5 సార్లు గెలిచిన ఎమ్మెల్యేకి 4 సార్లు ప్రయత్నం చేసినా ఒక్కసారి కూడా అపాయింట్మెంట్ దొరకలేదట. నాకు తెలిసినంత వరకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు భూమి మీద బతుకున్న నాయకుల్లో ఎమ్మెల్యేలు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులలో అత్యంత సాదాసీదమైన మనిషి, అత్యంత సాధారణమైన మనిషి,
ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యే ఎట్టుండాలి, ఎంత సింపుల్గా, ఎంత సాధారణంగా ఉండాలి, ప్రజల కోసమే పనిచేసే నాయకుడు ఎట్టుండాలని ఒక నిదర్శనం చూపించేది గుమ్మడి నరసయ్యని చూపిస్తే తెలుస్తుంది. అది ఏ పొలిటికల్ పార్టీని అడిగినా, ఏ మీడియా ఛానల్ అడినా అదే చెప్తారు. ఇప్పుడు భూమి మీద బతికున్న వాళ్ళు, గతంలో ఏమైనా ఉన్నారేమో నాకు తెలియదు, కానీ ఇప్పుడు బతికి పనిచేస్తున్న లీడర్లలో అత్యంత నీతివంతమైన, అత్యంత పారదర్శకమైన, అత్యంత సాధారణమైన బస్సులో వచ్చేది ఆయన అసెంబ్లీకి. ఇల్లందు నుంచి ఆయన కాన్స్టిట్యూన్సీ హైదరాబాద్ అసెంబ్లీ జరుగుతుంటే రావాలంటే బస్సు ఎక్కువ వచ్చేది. బస్సు ఎక్కువ వచ్చి ఇక్కడ హైదరాబాద్లో నడుచుకుంటూ పోయేది, సైకిల్ మీద పోయేది. ఇట్లాంటి వాళ్ళు ఉన్నారా? మనం చూస్తామా? ఇక ఆయన ఒకళ్ళు ముఖ్యమంత్రిని కలవడానికి 4 సార్లు ప్రయత్నం చేసిండంటే దేనికోసం చేస్తాడు? ప్రజల కోసమేగా. ఆయన కాంట్రాక్టులు ఉండవు, ఆయనకు బిల్లులు ఉండవు, ఆయన ఏదో లాబీ ఉండదు, ఫైరే ఉండదు. కేవలం ప్రజల సమస్యల గురించి ఆయన ఇస్తే వినతి పత్రం ఇస్తారు, అంతకంటే ఆయన చేసేది ఏమీ లేదు. ఆయన అక్కడ పోయి గొడవ చేసి ఇంకోటి కూడా చేయడు, వినతి పత్రం ఇస్తాడు. ప్రజల సమస్యలు ఇగో ఇవి ఉన్నాయి మా కాన్స్టిట్యున్సీయో లేకపోతే మా జిల్లానో, వాటిని పరిష్కరించండి అయ్యా అని చెప్పొస్తాడు అంతే. దానికి కూడా 4 సార్లు అడిగితే లేని పరిస్థితి ఉంటే 5 సార్లు గెలిచిన ఎమ్మెల్యేకి 4 సార్లు అటెంప్ట్ చేసినా కానీ అపాయింట్మెంట్ ఇవ్వలేదంటే ఎవరికి ఇస్తున్నారు అపాయింట్మెంటు? ఏ ఆదానిని అయితే 5-10 సంవత్సరాల నుంచి తిట్టారో ఆదాని రేవంత్ రెడ్డి గారు నడింట్లో ఉంటాడు. సెక్రటరేట్ నడి బొడ్డున వచ్చి ముఖ్యమంత్రి గారి పక్కన కూర్చొని ఫోటో దిగుతాడు. కానీ ప్రజల కోసం పాటుపడే గుమ్మడి నరసయ్యకి అపాయింట్మెంట్ దొరకదు. ఏ బడా కాంట్రాక్టర్లు అయితే మొన్నటిదాకా మీరు తిట్టారో వాళ్ళకి మంచినే దొరుకుతాయి సంబంధాలు. ఏ కాళేశ్వరం కట్టిన వాళ్ళు లేకపోతే ఇంకోటో నాయకుల మీద అనేక ఆరోపణలు చేశారు కదా. మెగా కృష్ణారెడ్డి ఎట్లొచ్చింది? మెగా కృష్ణారెడ్డికి అపాయింట్మెంటు ఎందుకు రాదు గుమ్మడి నరసయ్యకి? అంటే ఎవరి కోసం మీరు పనిచేస్తున్నట్టు? అంటే నీతి న్యాయానికి కట్టుబడి, విలువలకు కట్టుబడి రాజకీయాలు చేసే నాయకులకు మీరు అపాయింట్మెంట్ ఇయ్యరు. పోచారం శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే ఇంటికి పోయి కండవ కప్పొస్తారు. మీకు తీరిక దొరికిద్ది, ఆయనకి తీరిక దొరికిద్ది. ఇదేంటే బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు మీ నడింట్లో వచ్చి కండవలు కప్పించుకుంటారు, దానికి టైం దొరికిద్ది. కాంట్రాక్టర్లు బిల్లులు రావాల్సిన వాళ్ళు మీ చుట్టూ తిరుగుతుంటారు, వాళ్ళకి అపాయింట్మెంట్ దొరికిద్ది. ప్రజల కోసమే మాట్లాడే గుమ్మడి నరసయ్యకి అపాయింట్మెంట్ దొరకదు. మళ్ళీ ఇదే నాయకులు సేమ్ బీఆర్ఎస్ ఏది పోకడపోతుందో ఇలా కాంగ్రెస్ పార్టీ అదే పోతుంది. బీఆర్ఎస్ పార్టీ ఫామ్ హౌస్లో కూర్చొని అప్పుడు మన ప్రగతి భవన్లో కూర్చొని కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పుట్ట పురుగును కూడా ఛాయల్లోకి రానియకుండా కంచెలు వేశారు. మేము వచ్చి కంచెలు బద్దలు కొట్టినాం అన్నాడు. బద్దలు కొట్టి సుఖమే ఉంది? ఇట్లాంటి నాయకుడిని రానివాడు కంచెలో ఉంటేంది లేకపోతేంది, కంచెల బద్దలు కొట్టి పోలీసులను పెట్టుకుంటుంది. అలా గద్దర్కి ఏవైతే అవమానం కేసీఆర్ చేసిండో 3 గంటల్లో 4 గంటల్లో ఎండలో నిలబెట్టి అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఇలా గుమ్మడి నరసయ్య కూడా అదే అవమానమైంది. గద్దర్కి చేసిన అవమానమే పోయిన ఎన్నికల్లో ప్రభావం చూపించింది. సామాన్య ప్రజలు దాన్ని గమనించారు, అది మనసులో పెట్టుకొని ఓట్లేశారు చాలా చోట్ల కొన్ని వర్గాలు. ఇవాళ గుమ్మడి నరసయ్యకి జరిగిన అవమానం కూడా అది మనసులో పెట్టుకుంటారు. కాంగ్రెస్కి అది గుణపాఠం అయింది రేపు. మరి అర్థమవుతుందా లేదా? అసలు మీకు చెప్పారా లేదా? కనీసం పాపం ఆయన రేవంత్ రెడ్డి గారు కాన్వాయ్ వేస్తుంటే ఎదురు కూడా పోయిండట. గుమ్మడి నరసయ్య అంటే గుర్తుపట్టిన నాయకులు ఉండరు పొలిటికల్ పార్టీలో. కనీసం గుర్తుపట్టి కాన్వాయ్ ఆపి ఒక్క నిమిషం ఆ కాగితం తీసుకుని ఉంటే ఎంత గౌరవం ఉండేది? ఏ స్థాయిలో మీ విలువ పెరిగేది? ఇగో ఈ లాజిక్ మర్చిపోతేనే దెబ్బతింటారు. కేసీఆర్ ఆ లాజిక్ మర్చిపోయి గద్దర్ లాంటి ప్రజాగాయకుడిని 3-4 గంటల పాటు ఎండలో నిలబెడితే చెంప చెల్లు అనిపించి కర్రు కాల్చి వాత పెట్టారు ప్రజలు. ఇవాళ మీరు చూపించిన ఈ వ్యవహారం తప్పనిసరిగా మీ పైన పడింది. ఆయన అడిగింది కూడా ఏం లేదట. సెక్రటరేట్కు చాలాసార్లు పోయిండట, ఆడ దొరకలేదని ఇంటికి పోతే ఆయన అడుగుతుంది ఏంది? ఇల్లెందు నియోజకవర్గంలో పోడు భూములకు పట్టాలు, సీతారామ ప్రాజెక్టు నీటిని ఇల్లెందు భూములకు పారించడం, రుణమాఫీ, రైతు రుణాలు, రైతు భరోసా, కొత్త మండలాలు, కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు, వీటి గురించి అడిగిండు. ఇందులో ఏమన్నా ఆయన సొంతం ఉందా? ఆయన సొంతం ఏమన్నా నాకు ఒక ఇల్లు కావాలనో లేదా నేను ఒక కాంట్రాక్ట్ చేసిన బిల్లు కావాలనో అడిగింది ఉందా? కేవలం ప్రజలే, ప్రజలు, ప్రజా సమస్యలు, నియోజకవర్గ సమస్యలు. ఇది అవకాశమే లేదా అంటే ఉండదు. ఆయన ఇస్తే ఉంటుంది, ఇయ్యడుగా. రైట్. ఇది ఒకటైతే అసెంబ్లీ కేసీఆర్ గైరాదర్ పైన వ్యాజ్యం వేశారట నిన్న. ఈ అసెంబ్లీ గెలిచిన కానించి పోవట్లేదుగా. నిన్న పిటిషన్ వేశారట హైకోర్టులో. ప్రతిపక్ష నేత కేసీఆర్
అసెంబ్లీకి హాజరు కాకపోవడంపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యేలా స్పీకరు కార్యదర్శికి ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయపాల్ రెడ్డి పిల్ దాఖలు చేశారు. ప్రజలు, ప్రధానంగా రైతుల సమస్యల అసెంబ్లీలో చర్చించేందుకు విపక్ష నేత హాజరు కాకపోవడంతో ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లిందన్నారు. స్పీకరు, అసెంబ్లీ కార్యదర్శి కేటీఆర్కు లీగల్ నోటీసులు ఇచ్చినా ఫలితం లేకపోయిందని తెలిపారు. దీంతో ప్రజాస్వామ్య పరిరక్షణకు హైకోర్టును ఆశ్రయించినట్టు పేర్కొన్నారు. ఇందులో ప్రతివాదులుగా స్పీకరు, అసెంబ్లీ కార్యదర్శి కేటీఆర్లు చేర్చారు. ఎంత దౌర్భాగ్యం వచ్చిందంటే, ప్రజలు ఓట్లేసి ప్రజలు గెలిపించి ప్రతిపక్ష నాయకుడిని ప్రజలు చేస్తే దేనికోసం చేస్తారో కనీసం విజ్ఞత ఉండాలి కదా. ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఎమ్మెల్యే గెలిపించింది దేనికి? మా పక్షాన నువ్వు పోయి ప్రభుత్వాన్ని నిలదీయి, ప్రభుత్వాన్ని ప్రశ్నించు, మా సమస్యలను అడుగు అని. అది అడగండి, మీరు మిమ్మల్ని గెలిపించింది మీరు అడగటం కోసం అడగండి, అడగకపోతే మేము కోర్టుకు పోతాం అనే పరిస్థితికి వచ్చింది. కోర్టులకు పోయి మీ అపీరెన్సు అసెంబ్లీలో చేయండి అనే అడగాల్సిన పరిస్థితి నాయకులకు వచ్చిందంటే ఏం దౌర్భాగ్యం ఇది. మా ప్రతిపక్ష నాయకుడిని అసెంబ్లీకి వచ్చేటట్టు చేయండి మహాప్రభు అని హైకోర్టుకు పోయి పిల్లేసే పరిస్థితికి వచ్చింది ఇలా రాజకీయ నాయకులు. ఎక్కడన్నా ఉంటుందా ఇది? మరి ఇది ఏమి రాజకీయ నాయకులు, ఎట్లా రాజకీయ నాయకులు అవుతారు? అంటే రాజకీయాలపైన ఇంట్రెస్ట్ ఉందా? నిజంగానే ప్రజాసేవ కోసం వీళ్ళు రాజకీయాల్లో ఉన్నారా? పదవుల కోసం, పట్టుదల కోసం ఉన్నారా? అంటే ఓడిచ్చారు కాబట్టి నేను బోను అనేదానికోసం ఓడిచ్చారు. ఒకటి ముఖ్యమంత్రి పదవి ఓడిచ్చారు, ప్రతిపక్ష పదవి గెలిపించారు. నీకు ఇచ్చిన బాధ్యతని, ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన బాధ్యతను నెరవేర్చడమే రాజకీయ నాయకుడి లక్షణం. అది వదిలేసి మళ్ళీ రాజకీయ నాయకుడు ఏం పని చేయాలి, ఆ పని చేయాల్సిన పని చేయట్లేదు, కోర్టుతో చెప్పించుకోవాల్సిన పరిస్థితులు ఇవాళ మన ప్రజాస్వామ్యంలో మన పార్టీలు ఉన్నాయి. ఇది దురదృష్టం అనమాట. మొత్తానికైతే పిల్లేసిండు విజయపాల్ రెడ్డి. రైట్, దిశ చూద్దాం. వివాదాల కేర్ ఆఫ్ బీఆర్ఎస్. రాష్ట్రంలో ఏ ఘటన జరిగిన గులాబీ పార్టీకి లింకు. కాళేశ్వరము, ఫోన్ ట్యాపింగు, ఈ ఫార్ములా కార్ రేసు, ఫామ్ హౌస్ పార్టీలు, భూపాలపల్లి మర్డరు. నిత్యం వివాదాల్లో చిక్కుంటున్న నేతలు, ఇప్పటికే చుట్టుముట్టిన పలు కేసులు, విచారణలు ఎదుర్కొంటున్న కీలక లీడర్లు. ఇటీవల వివాదాస్పదమైన ఫామ్ హౌస్ పార్టీ, తాజాగా రాజలింగమూర్తి హత్య కేసులోనూ పలువురు పేర్లు. రాజలింగమూర్తి అని భూపాలపల్లిలో మర్డర్ అయింది. ఆయన మేడిగడ్డ కుంగుబాటు పైన, కాళేశ్వరంలో జరిగిన అవినీతి అక్రమాలపైన కోర్టులో ప్రైవేట్ పిటిషన్ వేసిండు. దాంట్లో కేటీఆర్ని పార్టీ చేసి, కేసీఆర్ని హరీష్ రావుని పార్టీ చేసిండు. కాబట్టి ఆయన బీఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతి పైన పోరాటం చేస్తాడు. ఈ కేసులు నిరూపణ అయితే శిక్షలు పడతాయి కాబట్టి ఆయన చంపేశారని ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు ఆమె ఎవరైతే బాధితురాలు ఉందో, మా భర్తను చంపింది బీఆర్ఎస్ పార్టీ నాయకులే, గండ్రా వెంకటరామరెడ్డి చంపిండని ఆమె లిటరల్గా చెప్తుంది. గండ్రా వెంకటరామరెడ్డితోనే చంపించిండు కేసీఆర్, హరీష్ రావు గారికి కేసులు ఎదుర్కొంటామని కాంగ్రెస్ చెప్తుంది. ఇవాళ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి నిజంగానే ఆమె చేసిన ఆరోపణలకు కానీ మీరు చేస్తున్న ఆరోపణలకు బలం ఉంటే, ఆధారాలుంటే కేసులు పెట్టాలి. ఇది అడిదిరిగి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వివాదాల కేర్ ఆఫ్ అయింది. అది ఒకటి మేడిగడ్డ కానీ, కాళేశ్వరం కానీ, ఫోన్ ట్యాపింగ్ కానీ, మొన్న జరిగిన ఫామ్ హౌస్ పార్టీలు కానీ, ఇవాళ జరిగిన రాజలింగం మర్డర్ కానీ, వీటన్నిటిలో ఏదో ఒక రకంగా వివాదాలు చిక్కుంటుంది. అనేక రకాల కేసులు నమోదైతే లీటర్ల మీద. మొత్తానికైతే రాష్ట్రంలో ఏ ఘటన జరిగినా గులాబీ పార్టీకి అయితే లింకు దొరుకుతుంది. సిబిసిఐడికి ఇస్తారట రాజలింగమూర్తి హత్య కేసుని. కేసీఆర్కి శిక్ష పడొద్దని హత్య చేశారు. కేటీఆర్ ఆదేశాలతోనే గండ్రా యాక్షన్ ప్లాన్ అని మంత్రి కోమటిరెడ్డి చెప్పిండు. సిబిఐతోనే విచారణకు ఓకే అని మాజీ ఎమ్మెల్యే గండ్రా వెంకటరామరెడ్డి ఆయన కూడా నిన్న ప్రకటించాడు. నాకు ఏం సంబంధం లేదు, అవసరమైతే సిబిఐ విచారణ చేసినా మాకు ఇబ్బంది లేదని చెప్పిండు. మరి చివరికి ఏమైందో చూడాలి. అడిదిరిగి 3 లక్షల కోట్ల రికార్డు స్థాయికి తెలంగాణ బడ్జెట్ అట. తొలిసారి ఇంత పెద్ద మొత్తంలో ఉండే ఛాన్సు. శాఖల వారీగా కొనసాగుతున్న సమీక్షలు. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి చాలా సీరియస్గా శాఖల పరంగా డిస్కషన్ నడుతుంది, రివ్యూస్. 3 లక్షల కోట్ల పైన ఈసారి బడ్జెట్ ఉండే అవకాశం ఉందట. మరి 6 గ్యారెంటీలకు సంబంధించి ఏమైనా ఇస్తారా, దాంట్లో అమలు కాని స్కీములకి కోసం ఇంకా ఏమైనా నిధులు కేటాయించే అవకాశం ఉందా, ఇప్పటివరకు అమలు కానిది అనేది చూడాలి. జిహెచ్ఎంసీని 2 పార్టీలు చేస్తారట. జిహెచ్ఎంసీ ఒకటైతే జిఎస్ఎంసీ, హెచ్ బదులు ఎస్. జిఎస్ అంటే గ్రేటర్ సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, జిహెచ్ఎంసీ అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. 2గా విడదీస్తారట. విడదీసే ప్రతిపాదన ఉందట ప్రభుత్వం దగ్గర.
పెద్దదైంది కాబట్టి జిహెచ్ఎంసీ ఏదేమో సికింద్రాబాద్ కిందకు వద్ది, జిహెచ్ఎంసీ హైదరాబాద్ కిందకు వద్ది. ఈ రెండింటిని సపరేట్ చేసి ఎన్నికలకు పోయే అవకాశం జిహెచ్ఎంసీకి సంబంధించి మున్సిపల్ ఎన్నికలకి 100 వార్డులు 50 సర్కిళ్ళు 5 జోన్ల చొప్పున పెట్టే అవకాశం ఉందట. ఇప్పుడు 150 కార్పొరేటర్లు ఉండరు, దాన్ని 100 చేసి 200 చేస్తారట. 100 జిహెచ్ఎంసీకి 100 జిఎస్ఎంసీకి చేసే అవకాశం చూస్తారట. ఇంకోటి సాదాబైనామా గైడ్లైన్స్పై సస్పెన్షన్, మార్గదర్శకాల రూపకల్పనపై తర్జన భర్జన. ఇప్పటికిప్పుడే వద్దంటున్న కొందరు ఆఫీసర్లు రెవెన్యూపై ఒత్తిడి పెరుగుతున్నట్టు సాకులు. సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న 9 లక్షల అప్లికేషన్లు, భూభారతి అమలు కోసం ఎదురుచూపులు, త్వరగా మార్గదర్శకాలు రిలీజ్ చేయాలని వినతులు. తిరస్కరిస్తే గ్రామాల్లో పెరిగిన వివాదాలు, ఇప్పటికే విలేజెస్లో తిరగబడుతున్న వారసులు. సాదాబైనామా గైడ్లైన్స్ పైన ఇంకా సస్పెన్షన్. కాంగ్రెస్ పార్టీ వస్తే ఏదో ధరణిని బంగాళాఖాతంలో తెత్తరు, ఏదో కొత్తది తెత్తరు. మేము సాదాబైనామా పెట్టుకున్న అప్లికేషన్లు పరిష్కారం అయితే అని రైతులు ఎదురు చూశారు. 9 లక్షల అప్లికేషన్లు ఉన్నాయట, 9 లక్షలు పెండింగ్. అవి ఏదో పరిష్కారం అయితే అని పాపం రైతులు ఎదురు చూస్తున్నారు. ఆ పరిష్కారం కాకపోగా అసలు ఏమైందో తెలియని పరిస్థితుల్లో ప్రభుత్వం పైన రైతులు పెద్ద ఎత్తున నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇది నేడు ఇంద్రమేళ్లకు శ్రీకారం అట. నారాయణపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన. నేడు వికారాబాద్, నారాయణపేట జిల్లాలో సీఎం పర్యటన. యాప్ ద్వారా లబ్ధిదారులు ఎంపిక చేస్తారట. ఇంద్రమేళ్లకు సంబంధించి ఈరోజు ఆ లబ్ధిదారుల జాబితాని, అర్హుల జాబితాని, అంటే శాంక్షన్ అయిన మంజూరైన జాబితాని రిలీజ్ చేస్తారట ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా. దాన్ని నారాయణపేట జిల్లాలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా కార్యక్రమం ఓపెన్ చేస్తారట. ఇంద్రమేళ్ల కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తారు పాపం లబ్ధిదారులు, ఏదైతే అర్హులు. ఇప్పటికి మోక్షం లభించింది, మరి ఇవాళ ఎంతమందికి వస్తే ఏం చూడాలి. ఇది ఒక వార్త అయితే వెలుగు పేపర్ చూద్దాం. కేసీఆర్, హరీష్ వల్లే రాష్ట్రానికి అన్యాయం జరిగింది. టెలిమెట్రీలు పెట్టాలని విభజన చట్టంలో ఉన్నా పెట్టలేదు. ఏపీ జలదోపిడికి సహకరించింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమే. వాళ్ళ హయాంలోనే ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంపు, ప్రగతి భవన్లో జగన్తో కేసీఆర్ అలాయిబాలై చేసుకున్నారు. ఆనాడు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్కి వెళ్లకుండా రాయలసీమ ప్రాజెక్టులకు సహకరించారని ఫైరు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతుండు. కేసీఆర్, హరీష్ వల్లనే రాష్ట్రానికి అన్యాయం జరిగింది. జగన్తో అలాయిబాలై చేసుకొని రాయలసీమ పోయి రాయలసీమ రతనాలసీమ చేతనాన్ని కేసీఆర్ అని, అయ్యాల వాళ్ళకు మేలు చేసి వాళ్ళు స్టోరేజ్ పెంచుకుంటుంటే కళ్ళు మూసుకొని కూర్చొని ఇవాళ మా మీద ఆరోపణలు చేస్తారని చెప్పి ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తుండు. ఎస్సీల రిజర్వేషన్లు 18% పెంచాలి. రాష్ట్ర బడ్జెట్లోనూ 18% ఫండ్స్ కేటాయించాలి. కాంగ్రెస్ చీఫ్ ఖర్గేకి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చెప్పిండు, లేఖ రాసిండట. ఎస్సీలకు 15% ఉంది ఇప్పుడు రిజర్వేషన్, దాన్ని 18 చేయాలంటాడు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఒక లేఖ రాసిండు. 18% రిజర్వేషన్ చేయాలి, 18% బడ్జెట్లో నిధులు కూడా ఎస్సీలకు కేటాయించాలి, అది మాకు న్యాయమైన డిమాండ్ అని ఆయన అడుగుతుండు. 18% గిట్ట చేస్తే ఇప్పుడు వీళ్ళ పర్సెంటేజ్లు కూడా గ్రూపులలో పర్సెంటేజ్లు కూడా పెరుగుతాయి. మరి అంత ఈజీగా చేస్తారా అంటే చూడాలి. అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే అసైన్డ్ భూముల వివరాలు సేకరణ. 24,45,000 ఎకరాల అసైన్డ్ ల్యాండ్స్ గుర్తింపు. హక్కుల కల్పనపై ఇతర రాష్ట్రాల అధ్యయనం. నోటరీల మీద లక్షల ఎకరాల చేతులు మారినట్టు గుర్తింపు. 24,25,000 ఎకరాల భూమి అసైన్డ్ భూమి ఉంది. దాని కాంగ్రెస్ పార్టీ 2022లో వరంగల్ డిక్లరేషన్లో చెప్పింది, రైతు డిక్లరేషన్లో మేము వస్తే అసైన్డ్ భూములను రెగ్యులరైజ్ చేస్తాం, అమ్ముకునే హక్కును కల్పిస్తాం అని చెప్పి దానిపైన ఒక అధ్యయనం చేస్తున్నట్టు ఇప్పుడు ప్రభుత్వం దాని మేనిఫెస్టోలో కూడా పెట్టారు. కాబట్టి ఇతర రాష్ట్రాల్లో వేరే రాష్ట్రాల్లో ఎట్లా ఉంది అసలు అసైన్డ్ భూముల రెగ్యులరైజేషన్ ఏ సిస్టమ్ ఉంది అనే దానిపైన ఒక కమిటీ వేశారట. కమిటీ అధ్యయనం చేస్తుంట. కొన్ని రాష్ట్రాల్లో 20 సంవత్సరాలు గడిచిన తర్వాత, అంటే అసైన్మెంట్ ప్రొసీడింగ్ ఇచ్చాక 20 సంవత్సరాలు అనుభవించాక పట్టా ఇయటం. కొన్ని రాష్ట్రాలు 15 సంవత్సరాలు, కొన్ని రాష్ట్రాలు 10 సంవత్సరాలు కూడా ఉంది. ఇట్లా ఎక్కడెక్కడ ఏ పద్ధతుల్లో ఉన్నాయి, వాళ్ళకి ఎట్లా హక్కులు కల్పించాలనే దానిపైన మొత్తానికైతే ఒక అధ్యయనం స్టార్ట్ అయింది. అసైన్డ్ భూములు 24,25,000 ఎకరాలకు సంబంధించి రైతులు ఎదురు చూస్తున్న పాపం. వాస్తవంగా ఎప్పుడు మాకు పట్టాలు ఇస్తారు, మాకు అమ్ముకునే హక్కును ఎప్పుడు ఇస్తారు, ఏదైనా అవసరం వస్తే అమ్ముకోవడానికి అని ఎదురు చూస్తున్న దానికి కొంత మోక్షం పడేటట్టు అనిపిస్తుంది. అతి త్వరలోనే దానిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు ఒక వార్తని వెలుగు పేపర్ ఇచ్చింది. రైట్, నమస్తే తెలంగాణ చూద్దాం. బాబు జలచౌర్యం, రేవంత్ చోద్యం. బాబు జలచౌర్యం చేస్తాడు, రేవంత్ చోద్యం చూస్తాడట. నీటి దోపిడీకి వంతపాడుతున్న కేంద్రం, చేష్టలు చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, కృష్ణా నీళ్లను యథేచ్ఛగా కొలగొడుతున్న ఏపీ హరీష్ రావు చెప్తుండు.
బాబు జలశౌర్యం చేస్తుంటారు, రేవంత్ శౌర్యం చేస్తుంటే నీళ్ళు అంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, జగన్మోహన్ రెడ్డి జలశౌర్యం చేస్తుంటే కేసీఆర్ శౌర్యం చూసిండు, ఇంటికి పిలిచి అలా బలా చేసిండు. రోజా ఇంటికి పోయి చేపల పులుసు తిని రాయలసీమ రత్నాలసీమ చేస్తా అన్నాడు. చేసింది జగన్మోహన్ రెడ్డి కోసం రాష్ట్రానికి అన్యాయం చేసిందే కేసీఆర్, మేం కాదు అని చెప్పి వాళ్ళు చెబుతారు. మొత్తానికి ఎవరు ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శ చేసుకున్న రాష్ట్ర హక్కులకి, రాష్ట్రంలో రావాల్సిన నీటి వనరులకి భంగం కలగకుండా చూసుకోవాలి. కానీ చూసే పని రాజకీయాల కోసం, దాని సెంటిమెంట్ కోసం ఎవరికి తోసినట్టు వాళ్ళు వాడుతున్నారు తప్ప బార్ కౌన్సిల్ సభ్యులు రాజీనామా చేశారట నిన్న. ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని నిరసిస్తూ నిర్ణయం. కాల వ్యవధి ముగిసినా ఎన్నికలు నిర్వహించకపోవడం నిరసిస్తూ 2 బార్ కౌన్సిల్ సభ్యులు తమ పదవులకు గురువారం రాజీనామా చేశారు. సీనియర్ న్యాయవాది గండ్రా మోహన్ రావు, మరో సభ్యుడు న్యాయవాది బి శంకర్ తమ రాజీనామాను బార్ కౌన్సిల్ చైర్మన్ ఏ నరసింహారెడ్డికి సమర్పించారు. సాధారణ కాల పరిమితి 2 ఏళ్లు కాగా దాన్ని 5 ఏళ్లకు పెంచారని, ఆ కాల పరిమితి కూడా ముగిసి 2 ఏళ్లు పూర్తయిందని వివరించారు. గడువు తీరిన ఎన్నికలు నిర్వహించకుండా అదే పాలకవర్గం కొనసాగడం అప్రజాస్వామికమని, అందుకే సభ్యత్వాలకు రాజీనామా చేస్తున్నట్టు చెప్పారు. తెలంగాణ బార్ కౌన్సిల్కి ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలని గత నెల హైకోర్టు ఆదేశించినప్పటికీ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సమాధానం చెప్పలేదు. దీంతో 2 రోజుల క్రితం జరిగిన హైకోర్టు విచారణ సందర్భంగా జస్టిస్ విజయసేన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెల 25కి విచారణ వాయిదా వేశారు. ఎన్నికల షెడ్యూల్తో విచారణకు రావాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఆదేశించారు. కౌన్సిల్లో 25 మంది సభ్యులు ఉండగా వీళ్ళు 24 మంది ఎన్నికవుతారు. తెలంగాణ బార్ కౌన్సిల్కి సంబంధించి 25 మంది సభ్యులు ఉంటారు. దాంట్లో 25 మంది ఎన్నికవుతారు. అంటే అడ్వకేట్సే ఎన్నుకుంటారు. ఎవరైతే ఎన్రోల్ చేసుకుంటారో అడ్వకేట్ బార్ కౌన్సిల్ ఓటర్స్గా వాళ్ళు ఎన్నుకుంటారు 25 మంది సభ్యుల్ని. ఆ సభ్యులకి గతంలో 3 సంవత్సరాలకే ఇది 2 సంవత్సరాల కట్టింది. ఇది సాధారణ కాల పరిధి 2 ఏళ్ళు. గతంలో 2 ఏళ్ళు ఉండేది, దాన్ని 5 ఏళ్ళు పెంచారు. 5 సంవత్సరాలు చేశారు. 5 సంవత్సరాలు కూడా పూర్తయి మళ్ళీ 2 ఏళ్ళు అయింది. మొత్తం 7 సంవత్సరాలు అయిందా ఎన్నికలు లేవు, మనలేవు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి అనేక సార్లు రిప్రజెంటేషన్లు ఇచ్చారట, ఎన్నికలు నిర్వహించడం. ఇక చివరికి కోర్టుకు పోయి అడగాల్సిన పరిస్థితి, కోర్టు కూడా అడిగిందట. ఈ 25కి ఉంది హీరింగ్. ఈసారి వస్తే ఎన్నికల షెడ్యూల్తో రండి అని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని ఆదేశించిందట కోర్టు. అయినా కానీ అసలు ఆ చర్యలు లేవు. కాబట్టి గండ్ర మోహన్ రావు అనే న్యాయవాది, ఇంకొక న్యాయవాది బి శంకర్, ఇద్దరు వాళ్ళు సభ్యులట బార్ కౌన్సిల్. వాళ్ళిద్దరు రిజైన్ చేశారు నిరసనగా. మాకు అవసరమే లేదు, గడువు తీరిన దాంట్లో మేము సభ్యులుగా ఉన్నాం అని చెప్పి నిరసన వ్యక్తం చేస్తే రాజీనామా చేశారు. ఇప్పటికైనా మరి బార్ కౌన్సిల్ ఎన్నికలు పెడతారని చూడాలి. తెలంగాణ బార్ కౌన్సిల్ 7 సంవత్సరాలు అయిందట ఎన్నికలు లేక. ఆంధ్రజ్యోతి చూద్దాం. సోమేష్ ఆదేశించారట, వారు పాటించారు. జిఎస్టీ కుంభకోణంలో ఫోరెన్సిక్ ఆడిట్ నివేదిక, స్కామ్లో ఎవరెవరి పాత్ర ఎంత అన్నది తేల్చిన నివేదిక. సోమేష్ కుమార్ సహా 4 అధికారుల ఫోన్లు స్వాధీనం. స్పెషల్ ఇన్సెంటివ్స్ వాట్సాప్ గ్రూపులోని ఆదేశాలు రిట్రైవ్. మొత్తం 1100 కోట్ల మేర కుంభకోణం జరిగినట్టు నిర్ధారణ. ముడి సరుకులు కొనకుండానే కొన్నట్టు దొంగ ఇన్వాయిస్లు, ఈ బైకులు తయారు చేయకుండానే అమ్మినట్టు రికార్డులు, జీఎస్టీ చెల్లించినట్టు చూపి దొంగ ఇన్వాయిస్లతో రీఫండ్. విచారణకు ఫోరెన్సిక్ నివేదిక ఉపకరిస్తుందనే అభిప్రాయం. ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఇది. సోమేష్ కుమార్ అప్పుడు సీఎస్గా ఉన్నాడు. ఆయన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కూడా అదే జీఎస్టీ చూసేది. ఆ జీఎస్టీలో పెద్ద ఎత్తున అవకతవకలని 1100 కోట్ల రూపాయలు అవినీతి చేశారనే ఆరోపణలోనే దానిపైనే ఫోరెన్సిక్ ఆడిట్ నివేదిక వచ్చిందట. దాంట్లో స్పష్టంగా ఆయన ఆదేశిస్తే ఒక 4 అధికారులు పాటించారట. ఆ అధికారుల వ్యవహారం అంతా బయటకు వచ్చేటట్టుంది. అసలు ఏం తయారు చేయకుండా తయారు చేసినట్టు, అమ్మకుండానే అమ్మినట్టు, కొనకుండానే కొన్నట్టు క్రియేట్ చేసి ట్యాక్స్ని రీఫండ్ చేసుకున్నట. ట్యాక్స్ కట్టినట్టు రీఫండ్ వస్తుంది వ్యాపారస్తులకి. జిఎస్టీ ట్యాక్స్ కడితే మళ్ళీ రీఫండ్ వస్తుంది. ఆ రీఫండ్ క్లెయిమ్ చేసుకున్నాడు 1100 కోట్ల రూపాయలు సోమేష్ కుమార్. ఆయన ఏదో నేను పెద్ద స్ట్రిక్ట్ ఆఫీసర్ని, నాకంటే మించినోడు లేడు, ఈ పొడిచెట్టోడు నాకంటే లేడు అన్నట్టు ఫీల్ అయ్యేది. అప్పుడు పెద్ద హడావుడి మాస్టర్ ఆయన. ఈ ధరణి భాగవతం కూడా అయింది. ఆయన ఇప్పుడు మొత్తం ఉచ్చు బిగిస్తుంది అయింది. ఎక్కడక్కడ అక్రమాస్తులు కొని అక్రమంగా సంపాదించి ఆస్తులు కొనడం. ఇప్పుడు అవన్నీ గక్కియాలి, ఒకటి దర్యాప్తు చేసి సరిపోదు. అవన్నీ కక్కించి జైలుకు పంపితే ఇంకోటి రేపు చేయకుండా ఉంటాడు. 1100 కోట్ల రూపాయల సొమ్ము తిన్నారు సోమేష్ కుమారు. ఆయన ఎట్లా ఫీల్ అయ్యేదంటే, అసలు భూమి మీదగా నాకంటే మించినోడు లేడు, మస్తు స్ట్రిక్ట్ అన్నట్టు ఫీల్ అయ్యేది. ఏం లేదు, అంత బొక్క, యాడికాడికే దోపిడీ. ఇప్పుడు పడుతుంది బయటికి ఆ దోపిడీ అనేది. నోరు అదుపులో పెట్టుకో, ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమిస్తున్నది కమ్యూనిస్టులే. రాష్ట్ర ప్రయోజనాలకు భిన్నంగా కేంద్ర బడ్జెట్ ఉన్న మీ స్పందనేది? బీజేపీ పట్ల బీఆర్ఎస్ వైఖరేంటి?
కేసీఆర్కి సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ సహకరించుకుంటే తొత్తులా కమ్యూనిస్టులు త్యాగదనులు కేసీఆర్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కోనంనేని డిమాండ్. ఆయన మొన్న తెలంగాణ భవన్కి వచ్చిండు కేసీఆర్, వచ్చి కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీకి తొత్తులాగా మారారన్నాడు. ఆ వ్యాఖ్యలపైన సిపిఎం కార్యదర్శి సిపిఐ కార్యదర్శి మండిపడ్డరు. అంటే మీకు సహకరించి మీకు భజన చేస్తేనేమో తొత్తులు కాదు, అంటే మీకు సహకరించకపోతే తొత్తులా? అసలు ఉద్యమం చేస్తుంది ప్రజల పక్షాన, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తుంది కమ్యూనిస్టు పార్టీలు. ఇవాళ బీజేపీ కేంద్రంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పైన ఒక ప్రతిపక్ష నాయకుడిగా మీ స్పందన ఇది. అసలు ₹1 కూడా తెలంగాణ కేటాయించకుండా ఉంటే కనీసం ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా 10 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా, ఉద్యమకారుడిగా, ఉద్యమ నాయకుడిగా కనీసం మీ స్పందన, మీ ఖండనే లేదు. అసలు మీ మీ పార్టీ విధానం ఏంది బీజేపీ పట్ల అనే అంశంలో జాన్ వెస్లీ చాలా సూటిగా అడిగిండు. వాస్తవం కూడా ఇది మొత్తానికి నిన్న మండిపడ్డరు ఆయన అన్న తొత్తు అనే పదానికి. మరి తొత్తు అంటే మునుగోడు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఇదే కమ్యూనిస్టులు సహకరించినప్పుడు దాన్ని ఏమనాలి మరి? వాస్తవం కూడా అయాల తొత్తులా బీఆర్ఎస్కి? అయాల మీకు మద్దతు ఇస్తేనే తొత్తు కాదు, వేరే పార్టీలకు మద్దతు ఇస్తే తొత్తు. ఏ రకంగా ఇది న్యాయం అని చెప్పి వాళ్ళు చాలా గట్టిగా డిమాండ్ చేసిన పరిస్థితి ఇది. నవ తెలంగాణకు సంబంధించి మన తెలంగాణ చూడండి. జగన్ కోసం కృష్ణార్పణం చేశారు ఎవరు? కేసీఆర్. మీరు చంద్రబాబు కోసం చేస్తున్నారని వాళ్ళు అంటారు. ఇదే కదా జరిగేది. జగన్ కోసం చేయొద్దు, చంద్రబాబు కోసం చేయొద్దు, తెలంగాణ ప్రజల కోసం చేయండి. ఇటు కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా మీరు ఒకళ్ళ మీద ఒకళ్ళు నెపాలు పెట్టుకొని మళ్ళీ సెంటిమెంట్ కోసం ప్రయత్నం చేస్తే మీరే జగన్ కోసం కృష్ణార్పణ ఒక సెంటిమెంటు, ఆయన చంద్రబాబు కోసం మీరు అర్పణ చేస్తానని ఆయన ఒక సెంటిమెంట్ కేసీఆర్ చేయటం కాదు. ఇవాళ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. కానీ ఇది వదిలేసి రాజకీయాలు చేస్తున్నారు. ప్రశ్నిస్తే ప్రాణాలు తీస్తారా అంటాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నాకు తెలవదురో నాయన, నాకు సంబంధం లేదని గండ్ర వెంకటరామరెడ్డి అంటాడు. నేను చంపలేదు, నాకు సంబంధం లేదు, నేను ఇది చేస్తా, సిబిఐ ఎంక్వైరీ వేసుకుంటే అవసరం అయితే అంటాడు. కాంగ్రెస్ నాయకులు లేదు లేదు మీరే గండ్ర వెంకటరామరెడ్డి దగ్గరుండి చంపించిండు కేసీఆర్ కేటీఆర్ ఆదేశాల మేరకు అని వాళ్ళు చెప్తారు. నాకు సంబంధమే లేదని హత్యా రాజకీయాలు అనేది నాకు అసలు అవసరమే లేదు, కాంగ్రెస్ పార్టీకి అలవాటు ఉందంటాడు. మరి ఈయన మొన్నటిదాకా ఈ మధ్య కాలంలో కాంగ్రెస్లోనే ఉంటాడు 2014-18 మధ్యలో. ఇప్పుడు మళ్ళీ ఆయన ఏందో కాంగ్రెసు హత్యా రాజకీయాలు అంటాడు. కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయింది, కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ చెబుతుండు. ప్రగతిభవన్ కట్టిన తర్వాత కేసీఆర్ ఎవరిని లోపలికి రానివ్వలేదని, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక దాన్ని ప్రజాభవన్ చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ వి హనుమంతరావు గుర్తు చేశారు. గురువారం ఆయన హైదరాబాద్లోని గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీలోనే కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందని ఎద్దేవా చేశారు. అత్యాశతోనే కేసీఆర్ పార్టీ పేరు మార్చి ప్రజల్లో పార్టీలో ఆదరణ కోల్పోయారని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అత్యాశగా పోయి పార్టీని మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లకు విస్తరించి తెలంగాణ దోచుకున్న ₹1,00,000 పక్క రాష్ట్రాలకు ఖర్చు పెట్టారని ఆయన ఆరోపించారు. వెంటిలేటర్లకు ఏ పార్టీ పోవాలో ప్రజలు నిర్ణయిస్తారని ఆయన తెలిపారు. సామాజిక కార్యకర్త రాజలింగమూర్తిని అన్యాయంగా చంపారని ఆయన మండిపడ్డారు. అంతకుముందు మరికొంతమంది కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కారణమన్నారు. అందుకే మేడిగడ్డ బ్యారేజ్ మీద కేసు వేసిన రాజలింగమూర్తిని హత్య చేశారని అన్నారు. ఈ హత్య వెనక రాజకీయ కుట్రకోణం ఉందని వారు ఆరోపించారు. కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయింది నిజంగానే. ఎవరి దృష్టిలో? బీఆర్ఎస్ దృష్టిలో, ప్రజల దృష్టిలో పడిపోలేదు, మీ దృష్టిలో పడిపోయి మీరు భ్రమాల్లో బతున్నారని విహెచ్ మాజీ ఎంపీ వి హనుమంతరావు చెప్తున్నాడు. అంటే మొన్న కేసీఆర్ వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ గ్రాఫ్ మొత్తం పడిపోయింది, ఇక నేనే మళ్ళీ ముఖ్యమంత్రి అని. లేదు లేదు పడిపోయింది మీ దృష్టిలో తప్ప ప్రజల దృష్టిలో పడిపోలే, పడిపోతే ఈడిపోతే మీ గ్రాఫే పడిపోయింది అని చెప్పి ఎవరు ఆఫీసుకి తాళాలు వేయాల్సి వద్దో, ఎవరిని పక్కన పెట్టాలనో ప్రజలకు తెలుసు అని చెప్పి కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. ఇది ఒక వార్త. ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.